హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ ఉగాది టు ఆల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పూరీ విత్ బేసన్ కర్రీ. మీకు బేసన్ కర్రీ ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: ఆలు, టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్. బేసన్ని ఉండలు లేకుండా వాటర్తో కలిపి ఇలా ఉంచుకోవాలి. ఎలా రెడీ చేయాలో చూపిస్తా. ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్. ఇవి బాగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఆలు వేసుకుందాం. వేగాయి. ఇప్పుడు ఆలు, టమాటా వేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యే వరకు నేను పూరి చేసుకుంటా. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ పసుపు, సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి మీరు. తర్వాత వాటర్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. 2 గ్లాసుల వాటర్ వేసుకున్నా. ఇది బాగా మసిలినాక శనగపిండి వేద్దాం. బాగా మసులుతుంది కదా, మనం స్టవ్ సిమ్లో పెట్టి దీన్ని వేసుకుందాం. ఉడికేటప్పుడు స్టవ్ సిమ్లోనే ఉండాలి. మనం కలిపి పెట్టుకున్న బేసన్ ఇది ఒక 5-10 మినిట్స్ ఉడకాలి. మనకి ఇది ఎంత లూజ్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. పూరీకైనా, చపాతీకైనా, దోశ కాంబినేషన్లో కూడా బాగుంటుంది. ఇది బేసన్ ఉడికింది. స్టవ్ ఆఫ్ చేద్దాం. పూరీ కూడా అవుతుంది. వేడి వేడి పూరీ విత్ బేసన్ కర్రీ రెడీ. My favorite dish, like, subscribe my channel. Thank you, bye.